హాయ్ గైస్, దిస్ ఈస్ కిరణ్. హ్యాపీ సాటర్డే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ అండ్ మూవీ న్యూస్. లెట్స్ గో. అండ్ నిన్న వచ్చేసరికి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా డే 1 స్టంప్స్ అయితే జరిగింది. ఇండియా బౌల్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకుంది. అండ్ 150 అయితే స్కోర్ చేశారు. 150కి ఆల్అవుట్ అయింది. సేమ్ మన వాళ్ళు ఎలా అవుట్ అయ్యారో మన వాళ్ళు కూడా ఆస్ట్రేలియా వాళ్ళని అలాగే అవుట్ చేస్తున్నారు. 67కి అయితే 7 వికెట్స్ పడినాయి ఆస్ట్రేలియా వాళ్ళు. అండ్ ఆస్ట్రేలియా అయితే ట్రయల్ బై 83 రన్స్ కొట్టాలి. ఇంకా 3 వికెట్స్ ఉన్నాయి. కొడతారో లేరో కామెంట్ చేయండి. మ్యాక్సిమం కొట్టరు, ఎందుకంటే బూమ్రా ఉన్నాడు కాబట్టి. అండ్ హర్షిత్ రాణా వీళ్ళందరూ కూడా మంచిగా వేస్తున్నారు బౌలింగ్. అండ్ బ్యాటింగ్ కూడా సరిగ్గా ఆడాలబ్బా, మొన్న ఆడినట్టు ఆడుతున్నారు ఇండియా. ఈ ఫామ్లోకి వస్తే బాగుంది. ఎంత వికెట్లు ఇచ్చినా ఎక్కువ టార్గెట్ ఉండాలి కదా. నితీష్ రెడ్డి ఒకళ్ళు కొట్టారు అంతే, 41. నిన్న మిగతా వాళ్ళు అందరూ. అండ్ బూమ్రా వచ్చేసరికి 4 వికెట్స్ తీశారు. అండ్ ఆస్ట్రేలియాలో అయితే హజిల్వుడ్ 4 వికెట్స్ తీశారు. ఇప్పుడు 27 ఓవర్స్కి 67/7 అయితే వాళ్ళు వికెట్లు తీశారు ఆస్ట్రేలియా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ఈరోజైతే డే 2 జరుగుద్ది, చూద్దాం ఎలా ఆడతారు. అండ్ బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ ఫస్ట్ టెస్ట్ నిన్నే జరిగింది, డే 1 స్టంప్స్. అండ్ బంగ్లాదేశ్ అయితే టాస్ విన్ అయ్యి బౌలింగ్ తీసుకుంది. 84 ఓవర్స్కి 5 వికెట్స్ తీశారు. అండ్ వెస్టిండీస్లో అయితే మైకెల్ లోయిస్ అయితే 218 బాల్స్కి 97 స్కోర్ చేశారు. అండ్ అలిక్ అథానాజే అయితే 130 బాల్స్కి 90 రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఏదో వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. దట్స్ ఇట్. అండ్ రేపటి నుంచి సండే, రేపటి నుంచి అయితే ఐపీఎల్ ఆప్షన్ జరుగుతుంది, ఎవరు మిస్ అవ్వకండి. 24-25 జరుగుతుంది. 2025 ఐపీఎల్ జరుగుద్ది, చూడండి. And that's it for cricket. Welcome back to PKL Pro Kabaddi League. Tamil Tele versus UP Yoda ఫస్ట్ మ్యాచ్ అయితే జరిగింది నైట్. యూపీ యోదా అంతే విన్ అయిపోయింది. భవానీ రాజ్పుట్ అయితే 10 రైట్ పాయింట్స్ స్కోర్ చేశారు. హితేష్ అయితే 6 ట్యాకిల్ పాయింట్స్. అండ్ తమిళ టెలివర్స్లో అయితే నితీష్ కుమార్ హైఫై చేశారు, 5 ట్యాకిల్ పాయింట్స్. దట్స్ ఇట్. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీ అయితే విన్ అయ్యింది. నవీన్ కుమార్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఆడుతున్నారు. అండ్ అషు మాలిక్ అయితే 9 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు ఢిల్లీలో. అండ్ యోగేష్ దాహియా అయితే 5 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశారు. ఆశిష్ మాలిక్ అయితే 4 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశారు. వీళ్ళు డిఫెండర్ ఆడేస్తున్నారు, లేదంటే అషు మాలిక్ మీద అయిపోతుంది. వీళ్ళు ప్రతి మ్యాచ్ ఆడట్లేదు డిఫెండర్లో. అండ్ ఈ మ్యాచ్తో అయితే ఢిల్లీ 3rd ప్లేస్కి వెళ్ళింది టేబుల్లో. సెకండ్ అయితే తెలుగు టైటన్స్ ఉంది. టాప్ 1లో అయితే హర్యానా స్టీలర్స్లో ఉంది. అండ్ ఈరోజు వచ్చేసరికి గుజరాత్ జైంట్స్ వర్సెస్ తెలుగు టైటన్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. జైపూర్ వర్సెస్ హర్యానా ఏది విన్ అవుతుందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ PKL.
అండ్ ధనుష్ గారిది మారి మూవీ డైరెక్టర్ బాలాజీ మికాన్ అయితే హారర్ అండ్ కామెడీ ఫిల్మ్ అయితే వస్తుంది. అందులో కీర్తి సనూన్ హీరోయిన్. అండ్ టైటిల్ వచ్చేసరికి నయీ నవేలి. ప్రొడ్యూసర్ వచ్చేసరికి ఆనంద్ ఎల్ రాయ్. మారీ సినిమాలో ఈ మూవీ కూడా బాగుంటుంది. హర్రర్ కామెడీ కాబట్టి కొద్దిగా డౌటే. సో చూద్దాం. మారీ అయితే వేరే లెవెల్, అది మారీ 1 మారీ 2. అండ్ అట్లీ గారిది అయితే సల్మాన్ ఖాన్తో వర్క్ చేస్తున్నారు. అట్లీ వర్సెస్ సల్మాన్ ఖాన్. అండ్ RC16 అయితే నిన్నే షూట్ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అయితే మైసూర్లో చేస్తున్నారు షూటింగ్. అండ్ కాస్ట్ వచ్చేసరికి రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ కన్నడ యాక్టర్, అండ్ జగపతి బాబు, అలీ ఫజల్ అండ్ అదర్స్ ఇంకా చేస్తున్నారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మూవీస్ నేను సజెస్ట్ చేస్తాను, అది తప్పకుండా వాచ్ చేయండి. కిష్కింద కాండం సూపర్ మూవీ. అసలు థ్రిల్లింగు. అసలు ఒక అబ్బాయి తప్పుపోతాడు, దాని ఇంకా స్టోరీ మొత్తం జరుగుతుంది. లాస్ట్కి అయితే వేరే లెవెల్ ట్విస్ట్స్ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి మూవీ. మలయాళం మూవీ. తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది, హిందీలో అన్ని లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది మూవీ రూల్స్లో. సో హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ. హర్రర్ కాదు, థ్రిల్లింగ్ ఉంటుంది మూవీ. క్రైమ్ ఆ టైప్ ఆఫ్. మన తెలుగులో దృశ్యం మూవీ టైప్ ఉంటుంది కొద్దిగా, ఆ కైండ్ ఆఫ్ టైప్ ఉంటుంది అంతే. దట్స్ ఇట్ ఫర్ 2 days. సీ యూ టుమారో గైస్.